తాజా 30 పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో టాప్ హీరో. కానీ ఆయనకు పెద్దగా ఆస్తులు మాత్రం కనపడవు. హైదరాబాద్ శివార్లలో ఒక ఫామ్ హౌస్ తప్పిస్తే ఆయనకు పెద్దగా ఆస్తులు ఉన్నట్లు తెలియదు. తనకు డబ్బును మేనేజ్ చేయడం అంతగా రాదని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. కాటమరాయుడుతో ఆ సమస్యలన్నింటినీ అధిగమించినట్లు సమాచారం. ఈ ఒక్క సినిమాతోనే పవన్ ఖాతాలో సుమారు 50 కోట్ల రూపాయల దాకా పడ్డాయని తెలుస్తోంది. ఎన్నికల నాటికి భారీగా ఫండ్స్ సిద్ధం చేసుకోవాలన్నది ఆయన ప్లాన్ అని చెప్తున్నారు. కనీసం 150 కోట్ల రూపాయలను ఎన్నికల కోసం సిద్ధం చేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు తీయడానికి బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఒక్కో సినిమాకు సుమారు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీయడానికి ఆయనకు 2.5 ఏళ్లు పట్టింది. కాటమరాయుడుని మాత్రం కేవలం 6 నెలల గ్యాప్తోనే పూర్తి చేశారు. తక్కువ టైంలో కాటమరాయుడుని పూర్తి చేయడం వల్ల సినిమా బడ్జెట్ కంట్రోల్లోకి వచ్చింది. వడ్డీ లాస్ కూడా పెద్దగా లేకుండా చూసుకున్నారు. సినిమాకు హిట్ టాక్ రావడంతో నిర్మాత, బయ్యర్లు అందరూ మంచి లాభాలు కల చూస్తున్నారు. రెమ్యునరేషన్గా నైజాం హక్కులు తీసుకున్న పవన్కు 50 కోట్ల దాకా లాభం వచ్చిందని తెలుస్తోంది. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల దాకా వరుసగా సినిమాలు చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాల ద్వారా కనీసం 150 కోట్ల రూపాయల దాకా ఆయనకు రెమ్యునరేషన్ వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ఫండ్ కోసం ఎవరిని సంప్రదించకుండా తనంతట తానుగానే కనీస మొత్తాన్ని సమకూర్చుకునేందుకు పవన్ ప్లాన్ చేశారని భావిస్తున్నారు.